డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలిపించారు. అందులో భాగంగానే బిర్లా గేట్లోన మండు టెండలోన మేము ఇక్కడ ఓపెన్గా స్టడీ చేసి నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా గుడ్డిగా బ్లైండ్గా వ్యవహరిస్తూ డిఎస్సి అభ్యర్థులందరినీ ఒక పెద్ద ప్రమాదంలో పడేశాడు. డిఎస్సి అభ్యర్థులు లేక వచ్చిన డిఎస్సి ఆనందంగా రాసుకోవాల్సిపోయి ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఆతృతతో భయంతో ఉండేటటువంటి పరిస్థితికి ఈరోజు దిగజార్చారు. మరి జిల్లాలోన 2018లోన ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం ద్వారా మొత్తం ఒకే రోజు పరీక్ష రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మిగతా రోజు రాసిన వాళ్ళకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే జిల్లాలో మొత్తం హెచ్జిటి రాసే అభ్యర్థులందరినీ ప్రతి జిల్లా అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాం. అలాగే 85 నుంచి 90 పుస్తకాలు ఈరోజు